జరుగుతుంది చేయలేదు మంచిగా ఇంకా మంచి పదవులు రావాలి మధ్యలో 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 సంఘం బాధ్యత అందరికీ జై భీమ్. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఎస్సీ జనసంఘం 2017 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాల ద్వారాగా సమస్యలపైన అనునిత్యం పనిచేస్తూ వస్తూ ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు అనంతపూర్ జిల్లా కమిటీల్లో భాగంగా అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిగా కలుగోడు మనోజ్ గారిని ఈరోజు జిల్లా కమిటీగా ఎంపిక చేయడం జరిగింది. మనోజ్ గారు దాదాపు సేవా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా చైతన్యవంతమైన ప్రోగ్రాం కూడా చేస్తున్నటువంటి మనోజ్ ఇంతకుముందు ఒక సేవా ట్రస్ట్ ద్వారాగా అనేక మంది బ్లడ్ డొనేషన్ కానీ లేకపోతే అనేక రకాల సహాయాలు కానీ ఈ విధంగా చేస్తూ వస్తున్నటువంటి మనోజ్ గారు, మనోజ్కి ఎస్సీ జనసంఘం ఈరోజు ఒక బాధ్యత ఇచ్చిందంటే, ఎక్కడైతే అట్టడుగు వర్గాలు, పేదలు, బడుగు బలహీన వర్గాల వారి యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క స్థితిగతులపైన ఒక అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మనోజ్ ఖచ్చితంగా ఆ సమస్యల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తాడన్న నమ్మకంతో ఎస్సీ జనసంఘ కమిటీలను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా తనకి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎస్సీ జనసంఘం ఎప్పుడు అనునిత్యం ప్రజల కోసమే, ప్రజా సమస్యల కోసమే పనిచేస్తూ వస్తుంది. అందులో భాగంగా మనోజ్ ఇప్పటి నుంచి ఎస్సీ సమస్యలపైన అనునిత్యం పనిచేయడానికే తను నిర్ణయించుకొని ఈ యొక్క కమిటీలో బాధ్యత తీసుకున్నారని చెప్పేసి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక కమిటీని మేము నియమించడం జరిగింది. కాబట్టి ఈ కమిటీలో భాగంగా ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల రమేష్ కానీ, జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి కానీ, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి బీఆర్ఎల్కి సంబంధించిన ఏదైతే స్కూల్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి మన బీఆర్ఎల్ గ్రామస్తులు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనసంఘం ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రతి కార్యకర్తను సంపాదించుకుందంటే ఎస్సీ జనసంఘం ఏదైతే నిబద్ధతతో పనిచేస్తుందో అంతే నిబద్ధతతో పనిచేయడానికి మనోజ్ గారు ముందుంటారని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ స్టేట్లో ఒక 2 రోజుల నుంచి ఒక సమస్య ప్రతిరోజు ఒక పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్క నోటి నుంచి వెలువడుతున్న సమస్య ఏంటంటే, ఏదైతే పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏదైతే విజయవాడ నగరం నందు అక్కడ అంబేద్కర్ విగ్రహంపై దాడి అని చెప్పేసి కొంతమంది భావిస్తూ చాలామంది ప్రెస్ మీట్ పెట్టడం కానీ, రోడ్ల మీద మాట్లాడడం కానీ, ధర్నాలు చేయడం కానీ చూస్తూ ఉన్నాం. అయితే ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు గారు మాట్లాడుతూ, ఎవరో కడుపు మండిన వ్యక్తులు ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని ఒక కడుపు మంటతో అక్కడ తొలగించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మడకసిర ఎమ్మెల్యే గారు కూడా అదే పొంతంతో, అదే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు.